నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇటు నిరుద్యోగుల నుండి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్షాల నుండి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. అలాగే ఉద్యోగాలకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది. ఇలాంటి సందర్భంలో జరుగుతున్న పరిణామాలపై మనకు క్లారిటీ ఇవ్వడానికి గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియా సార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, పెద్ద ఎత్తున ఇటు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం డబ్బులకు సీట్లు అమ్ముకున్నాడు, జాబ్స్ అమ్ముకున్నాడు అనేది ఇటు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? సతీష్ గారు, మొట్టమొదటిసారిగా నేను ఇచ్చే వివరణ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చిత్తశుద్ధితోటి అనేక జాబ్ క్యాలెండర్ కోసం సిద్ధమైంది. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. బహుశా నాకు తెలిసి అతి కొద్ది రోజుల్లో అంటే ఐ మీన్ విద్యార్థులు ఆశించిన స్థాయిలోనే, ఆశించిన రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ యొక్క ఉద్ఘాటన, పరీక్షల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, ఆ నోటిఫికేషన్ల పరంపర వస్తుందనే ఆశాభావంతో మేము ఉన్నాం. ప్రభుత్వంలో కూడా ఆ కసరత్తు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రెండో అంశం ఏంటంటే, గ్రూప్ 1కి సంబంధించిన విషయానికి వస్తే, దరిదాపుగా 2011వ సంవత్సరంలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన తర్వాత దశాబ్దాల తరబడి గ్రూప్ 1 ఎగ్జామ్ తెలంగాణలో జరగలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన డాటా ఇవ్వడంలోనే, ఫైనాన్స్ ప్లేసెస్ ఇవ్వడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతుందో అది ప్రజాప్రభుత్వం సక్సెస్ అయింది. కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. గతంతో పోలిస్తే కొన్ని ఉద్యోగాలను పెంచారు. ఎగ్జామినేషన్ ప్రక్రియ బ్రహ్మాండంగా జరిగింది. అట్లాగే ఎవాల్యుయేషన్ కూడా అయిపోయింది. బహుశా రేపే మాపు వాళ్ళకి ప్రధానంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఆ దశలో ఎవాల్యుయేషన్ మీద హైకోర్టు సింగిల్ జడ్జ్ వారి అభ్యంతరాలు కొన్ని చెప్పి ఎగ్జామినేషన్ని మళ్ళీ రివాల్యుయేషన్ రీకండక్ట్ చేయమన్నాడు. దానికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటున్నది ఆ కమిషన్ సంబంధించిన వ్యవహారం. ఎందుకోసం అంటే, భారత రాజ్యాంగంలో 319వ ఆర్టికల్ ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పూర్తిగా అటానమస్ బాడీ అది. రేపు వాళ్ళు అప్పీల్కి వెళ్తారా, అపెక్స్ కోర్టుకు వెళ్తారా, అందులో డివిజన్ బెంచ్కి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా అనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించుకునే విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము అనుకుంది ఏంటంటే, దశాబ్దాల తరబడి గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలేదు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరాలంటే గ్రూప్ 1కి సంబంధించిన ఆఫీసర్ల యొక్క నియామకం జరగాలి. రేపు వాళ్ళే తెలంగాణ నుంచి ఐఏఎస్లుగా పరిణతి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధిగా గ్రూప్ 1 ఎగ్జామ్ పట్ల మేము చిత్తశుద్ధిగా ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని లక్ష్యాలు మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తాం, అవన్నీ టీఎస్పీఎస్కి అప్పచెప్పాం. ఎగ్జామినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఎగ్జామినేషన్ ప్రక్రియ ఒక స్వతంత్రమైన బాడీ చేస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో అపెక్స్ కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తుందన్న దాని మీద మనం వేచి చూడాలి. సార్, గ్రూప్ 1 విషయంలో ఒకవైపు నిరుద్యోగుల నుండి అలాగే సమాజం నుండి కొంతమంది నుండి అయితే మాత్రం ఈ ఎగ్జామ్ను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. దాన్ని మీరు ఏం చెప్తారు? వాదనలు, రకరకాల వాదనలు ఉంటాయి సతీష్ గారు. న్యాయబద్ధంగా ఎవరికి చెందాల్సిన ఫలితం వాళ్ళకి చెందాలనేది మనం కోరుకోవాలి. అందుకోసం అగ్రి హైకోర్టు సింగిల్ జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు. దాని మీద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందన ఏంటో మనం చూద్దాం. ఆ స్పందన చూసిన తర్వాత పార్టీ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ మా వాదన మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. జరుగుతున్న వివాద నేపథ్యంలో, అభ్యంతరాల నేపథ్యంలో నిరుద్యోగులు ఎక్కడో ఒక నిరాశ నిస్పృహలో ఉన్నారు. వారికి ఇచ్చే భరోసా ఏంటి? తప్పనిసరిగా ప్రభుత్వం నోటిఫికేషన్ వేయాలి సార్. నోటిఫికేషన్లు వేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మేము 2-3 సార్లు, నేను కానీ, చనగాన్ దయాకర్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, మానవతరాయ్ కానీ మేమందరం పోయి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా నోటిఫికేషన్ల మీద ఎక్సైజ్ జరుగుతుందని చెప్పారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారిని కూడా కలిసాం. భట్టి విక్రమార్క గారు కూడా నోటిఫికేషన్ల ప్రక్రియ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చదువును నమ్ముకొని చదువు దిశగానే విద్యార్థులు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ అనే దానికంటే ఏదైనా ఒక డేట్ కానీ, ఏమైనా పండగలోపు కానీ, ఏమైనా పర్టికులర్గా ఈ టైంలో నోటిఫికేషన్లు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా అనే దానిపైన క్లారిటీ ఇస్తారా? బహుశా నేను అంటే దానికి ఖచ్చితమైన సమాచారం నా దగ్గర ఉండే అవకాశం లేదు. ఎందుకోసం నేను దానికి సంబంధించిన బాధ్యుడిని కాదు. కానీ నాకున్న సమాచారం మేరకు, వివిధ వర్గాల ద్వారా నాకున్న సమాచారం మేరకు దసరా పండుగ ఏదైతుందో ఆ దసరా పండుగ లోపునే ఒక స్పష్టమైన ప్రకటన జాబ్ క్యాలెండర్పై కానీ, వచ్చే నోటిఫికేషన్ల మీద కానీ ప్రభుత్వ బాధ్యుల నుంచి, సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆ దిశగా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా మా దగ్గర కొంతమేర సమాచారం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో జరుగుతున్న అభ్యంతరాలపై అలాగే జాబ్ క్యాలెండర్పై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రియా సార్ గారు, గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్. చూస్తూనే ఉండండి దిశ టీవీ.